తెలంగాణలో రైతు భరోసాపై మాటల తూటాలు పేలుతున్నాయి. రైతు భరోసాను బొందపెట్టడం ఖాయమని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటే తొందరపడొద్దని అంటున్నారు మంత్రులు. త్వరలోనే వారి ఆరోపణలు అబద్దాలని తేల్చేస్తామంటున్నారు. రైతు భరోసాకు దరఖాస్తులు అవసరం లేదు. ఏ రైతు ఎంత సాగు చేస్తా ఉన్నాడు, సాగుదారు ఎవరు, పట్టదారు ఎవరు, కౌలుదారు ఎవరు, రైతు కూలీలు ఎవరు, ఈరోజు మనరేగా కింద ఈ రాష్ట్రంలో ఎంతమంది రైతు కూలీలు ఉన్నారో పక్కా లెక్క ఉన్నది. కేంద్ర ప్రభుత్వం మనరేగా కింద లక్షలాది కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో కూడా గత అనేక సంవత్సరాలుగా రైతులకు పని దినాలు కల్పించడం కోసం ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా దరఖాస్తులు ఎందుకని అడుగుతా ఉన్నాను. ప్రచారం చేసుకొని సంబరాలు చేసుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప ఈ దరఖాస్తుల యొక్క తతంగము రైతులకు మేలు జరగదని సందర్భంగా మనీస్తాను. ఇప్పుడు రైతు బంధు పథకాన్ని కూడా బొందబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ముమ్మాటికి నేను మా పార్టీ తరఫున ఆరోపణ చేస్తా ఉన్నాను. రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తే కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తా అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చెప్పిండో అప్పుడే రైతులందరూ రాష్ట్రంలో అర్థం చేసుకుని ఉండాలా. దీన్ని కూడా ఖచ్చితంగా మింగేస్తాడు కాంగ్రెస్ పార్టీ, దీన్ని కూడా బొందబెడుతుంది రైతు బంధును అని. రైతు భరోసా మా ప్రభుత్వము ఇవ్వడానికి నిన్న మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించుకున్న విషయాన్ని తెలిసి మేము అడుగుతూనే ఇస్తున్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. మేము ఇస్తాం. రైతుల పట్ల మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. రైతుల పట్ల ప్రేమ, రైతులను చూసుకునే బాధ్యత మా మీద ఉన్నది.